ఇక ప్రజాస్వామ్య దేశంగా మారిన మయన్మార్కు ఎల్లవేళలా అండగా ఉంటామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ పర్యటనలో ఉన్న మయన్మార్ అధ్యక్షుడు టిన్ క్వా మోడీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత పర్యటనలో ఉన్న మయన్మార్ అధ్యక్షుడు టిన్ క్వా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. మయన్మార్లో కొత్తగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. దీంతో దేశ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, చట్టాల రూపకల్పనలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. మెడిసిన్స్, తరిగిపోని ఇంధన వనరులు, వ్యవసాయం, బ్యాంకింగ్, విద్యుత్ వంటి రంగాలకు సంబంధించి మొత్తం 4 ఎంఓయూలపై సంతకం చేశారు. పొరుగు దేశమైన మయన్మార్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరులో రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. Myanmar is special for us. It holds a unique position in India's neighborhood. Let me assure you that at every step of the way, 1.25 billion people of India will stand by you, both as partners and as friends. To this end, President and I agreed to work together for the safety and security of our people and actively cooperate to combat the common challenges of terrorism and insurgent activity in our region. Both sides agreed that greater bilateral cooperation between India and Myanmar is required to promote inclusive growth and development and to contribute to peace, stability, prosperity in both countries and in the region as a whole. Both sides also agreed to enhance our cooperation to bring about overall socio-economic development of our two peoples. అంతకుముందు అధ్యక్షుడు టిన్ క్వాకు రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ టిన్ను ఆహ్వానించారు. సైనికుల నుంచి టిన్ గౌరవ వందనం అందుకున్నారు. ఆ తర్వాత రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ స్మారకం దగ్గర నివాళులర్పించారు.